మరణాత. క్రీస్తు విజయస్వరం వీక్షకులకు వందన మరణాత. ఈరోజు అంశము భస్మ బుధవారం. వాక్యం చదువుకుందాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ప్రార్థన. ఓ మా తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతి స్తోత్రములు తండ్రి. బూడిదలాంటి నేను ప్రార్థన చేయుచుండగా నా ప్రార్థన ఆలకించి మా యొక్క నా తండ్రి జీవితంలో నా తండ్రి గొప్ప మేళ్లతో తృప్తిపరచమని, భస్మ బుధవార దీవెన ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తిండి బలమును బట్టి శరీర బలము, శరీర బలమును బట్టి పని బలము, పని బలమును బట్టి ఫలితముండును. అలాగే శ్రమకాల ధ్యానములను బట్టి ఆత్మీయ ఫలితముండును. సిలువ శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులు భస్మ బుధవారం నుండి మంచి శుక్రవారం వరకు ప్రభువుతో సహవాసం చేయు ప్రతి విశ్వాసి లోకము, పాపము, సాతాను, వ్యాధులను, దురాత్మ శోధన మొదలగు బంధకములతోనున్న మన బంధకములను విప్పబడాలని దేవుడి ఉద్దేశం. బంధకములు విప్పబడి క్రీస్తునందు స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని మనం జీవించవలెను. సిలువను ధ్యానించడం వలన ఎంతో మేలు. అబ్రహాము దేవునితో మాట్లాడుచు, నేను బూడిద వంటి వాడను, ధూళి వంటి వాడనని చెప్పెను. మన జనకుడైన అబ్రహాము దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొనెను. భస్మ బుధవారమున మనము దేవుని ఎదుట తగ్గించుకొని మన బ్రతుకు దినములన్నీ తగ్గింపు జీవితం జీవించవలను. భస్మ బుధవారం శుద్ధి చేసుకుని జీవితకాలమంతయు హృదయశుద్ధితో ప్రభువుని స్తుతించవలను. మనకున్న పాపశ్రమ, వ్యాధి శ్రమ, శిక్ష శ్రమ తీసివేయుటకు ప్రభు యొక్క శ్రమకాలమే ముఖ్యమైనది. భస్మ బుధవారం శ్రమకాల ఆరంభం. శ్రమ ప్రభు శిలువ మీద చనిపోవుటకు ముగించెను. భస్మ బుధవారం గురించి మనం తలంచవలను. మన దురావస్థ, పాపస్థితిని గురించి దుఃఖించవలను. మన నేరములు ప్రభు దగ్గర చెప్పుకొని మన హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకొని భస్మం చేయవలను. ప్రభు దృష్టి మన మీద ఉన్నది. మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉండవలను. దేవుని కొరకు జీవిస్తూ ఆయనకు నచ్చని ప్రతి విధమైన దుర్గుణాలను బూడిద చేయవలను. శ్రమలకు ప్రభు జడే లేదు. మనమును భయపడకూడదు. శ్రమలను ఎదుర్కొనే కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. మహిమోన్నతుడా, మహాగణుడా, కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ప్రభు మేము వివరించుకున్నాం తండ్రి. అట్టి వాక్యం ద్వారా నా తండ్రి మాలో ఉన్న లోపాలన్నింటినీ నా తండ్రి భస్మం చేసి నా తండ్రి హృదయశుద్ధితో నిన్ను ఆరాధించే భాగ్యం మా ప్రతి ఒక్కరికి దయచేయమని వాక్యమర్థమానికుడైన యేసు నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.